ప్రభునామనకు గంత కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మల్ని కానక ఉండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకట్లో తమ విగ్రహపు గదిలో వారిలో ప్రతివాడు చేయుదానిని నువ్వు చూచుచున్నావు కదా. ప్రియమైనటువంటి దేవులారా, ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడు చూడటం లేదు, దేవుడికి తెలియటం లేదు అనుకొని చేసేటటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు వారిని ప్రేమించి ఆ భయంకరమైనటువంటి ఇనప కొలిమిలో ఐగుప్తు దాసత్వంలో నుంచి వారిని విడిపించి వాగ్దత్త ప్రదేశానికి తీసుకొచ్చిన తర్వాత పరిశుద్ధ మందిరం నిర్మించి అనేక విధాలుగా వాళ్ళని అన్ని విధాలలో దేశంలో గొప్ప జనంగా వారిని హెచ్చించిన తర్వాత వారు దేవుని మర్చిపోయి దేవుని యొక్క మందిరంలోనే విగ్రహాలను పెట్టి పూజిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములో గుండా పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైతే వారిని తీసుకొచ్చినటువంటి త్రోవలో సీనాయి పర్వతం మీద వారికి 10 నిబంధనలు 10 కట్టడలు ఆజ్ఞలను ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఏమిటంటే, దేవుడు ఏం చేశాడు, పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ నేల యందు కానీ వీటి రూపమును మీరు చేసుకొనకూడదు, వాటికి మీరు సాగిలపడకూడదు, వాటికి మీరు నమస్కారం చేయకూడదు, అనగా విగ్రహారాధన చేయకూడదు. అనగా నేను మీకు దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని సెలవిచ్చినప్పటికీ మనుషులు కొంతకాలం వరకే దేవుని యందు భయభక్తులు నిలుపుకుంటున్నారు. ఆ తర్వాత తిరిగి విగ్రహారాధనలకి వాళ్ళు పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క మందిరంలో జరిగేటటువంటి ఆ విగ్రహారాధనని దేవుని ఆత్మ ద్వారా ప్రవక్తను తీసుకెళ్ళి ఆయా చోటకి దించి వారు చేయించినటువంటి విగ్రహారాధన దేవుడు చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మనం చూస్తే, మరియు ఆయన, నువ్వు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివా? కానీ నువ్వు తిరిగి చూసిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పాను. కాబట్టి భయంకరమైనటువంటి ఆ విగ్రహారాధన బట్టి దేవునికి ఆ ప్రజల మీద కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కోపం వచ్చినందున దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించి తగినటువంటి శిక్ష, పాపమునకు తగిన శిక్ష వాళ్ళకు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మనుషులు ఎంతో పొరపాట్లు చేసేవాళ్ళు ఉన్నారు, భయంకరంగా విర్రవీగే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు చేసిన పాపమునకు తగిన శిక్ష జరగకపోవటం చూచి దేవుడు మమ్మల్ని ఏం చూస్తున్నాడులే, దేవుడికి ఏం తెలుసులే అనుకొని వాళ్ళు మరీ అధికముగా దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయాసపడే వాళ్ళు ఉంటున్నారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యములో మనం గమనిస్తే, యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 29:15-16లో, తమ ఆలోచనలను యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువారికి శ్రమ, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరంతా మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు నువ్వు నన్ను చేయలేదని అనవచ్చునా అని దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు మనల్ని రూపించాడు, మనల్ని పుట్టించాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరిగి జీవించడం అనేది మన బాధ్యత. అలా చేయకుండా నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని అనుకొని మనం జీవిస్తే తప్పకుండా మనకు శిక్ష తప్పదు. మన మూర్ఖులమే, ఏదో ఒక దినం మనకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఈ లోకంలో వారు అనుకున్న ప్రకారంగా జీవించిన నిత్య జీవనకు మనం వారసులం కాలేము అనే సత్యం మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు నిత్య నరకాగ్నిలో కాలిపోతూ దేవుని క్షమాపణ అడిగితే అప్పుడు ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు అంటే ఆయన బిడ్డలుగా జీవించడానికి సృష్టించుకున్నాడు. అలా జీవించకపోతే ప్రతి విషయం దేవుడికి తెలుస్తుంది. ఎందుకంటే సొదొమ గొమొర్రా లేక పాపం అధికమైనప్పుడు ఆ భూమి దేవునికి మొరబెట్టింది మనం చూస్తున్నాం. అందుకని దేవుడు దూతలను పంపించి సొదొమ గొమొర్రాకు తగినటువంటి శిక్ష ఇచ్చింది. ఇంకా మనం గమనిస్తే, కయ్యూను హేబేలుని పొలంలో చంపాడు, కానీ హేబేలు యొక్క రక్తం దేవునికి భూమిలో నుంచి మొరబెట్టింది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యంలో, గోడలోని రాళ్ళు మొరబెట్టుచున్నది, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని మనం చూస్తున్నాం. అంటే ప్రతి వస్తువు మనం పాపం చేసినప్పుడు దేవుని ఎదుట సాక్ష్యం పలకటానికి సిద్ధంగా ఉన్నది. మనుషులు పలకవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనుషులు వాళ్ళ ప్రేమను బట్టి అబద్ధ సాక్ష్యాలు పలకవచ్చు. కానీ ఈ సృష్టికర్త అయినటువంటి దేవునికి సమస్తము సత్యమే పలుకుతుంది.
వాటి దగ్గర నుంచి మనం తప్పించుకోలేం. ఎవరు చూడలేదని గదుల్లో తలుపేసుకొని చేసే పాపాలు ఏం సాక్ష్యం చెప్తాయంట? తలుపులు, దూలాలు, రాళ్ళు కూడా సాక్ష్యం చెప్తాయంట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుణ్ణి ప్రేమించి, దేవునికి భయపడి, ఎటువంటి విగ్రహారాధన మనలో లేకుండా ఉండినట్లుగా, దేవుని కోసం జీవించినట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మా జీవితంలో ఎప్పటికీ నీకు వ్యతిరేకమైన జీవితాలు జీవించకుండా నీకు అంగీకారమైన నువ్వే మా సృష్టికర్తవని మేము గుర్తించి నేను అంగీకరించి నీకు ఇష్టమైనటువంటి సాక్షార్థమైనటువంటి జీవితాలు మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.